హే గాయ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దగ్గర రియల్మీ 7 Pro ఉంది. ఇది అన్బాక్సింగ్ వీడియో కాదు, నేను ఆల్రెడీ ఇది 1 month యూస్ చేశాను. సో మీకు అన్బాక్సింగ్ కమ్ 1 month రివ్యూ కూడా దీనిలోనే ఇచ్చేస్తాను. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మన దగ్గర రియల్మీ 7 Pro బాక్స్ ఉంది. దీనిలో మనకు చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. సోనీ 64MP క్వాడ్ కెమెరా, 65W సూపర్ డాట్ ఛార్జ్, 6.4 inches సూపర్ AMOLED ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో ఇది వస్తుంది. ఇది నాకు 20,000కి అయితే నేను పర్చేస్ చేశాను. సో అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. మనకి దీనిలో సమ్ యాక్సెసరీస్ ఇచ్చారు, ఒకసారి చూద్దాం. వీళ్ళ కేస్ అయితే ఇచ్చారు. ఇది లైట్గా బ్లాక్ షేడ్ అయితే వచ్చింది. అండ్ దీనిలో మనకి సమ్ యూజర్ మాన్యువల్స్ ఇచ్చారు, ఒకసారి కంప్లీట్గా చదువుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొబైల్ అయితే ఇచ్చారు. సో ఒకసారి ఇది బయటకు తీద్దాం. ఇది గైస్ మొబైల్. ఇది కొంతసేపు పక్కన పెడదాం. ఈ లోపల ఏమి ఇచ్చారో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సూపర్ డాట్ ఛార్జర్ ఇచ్చారు. ఇది 65W ఛార్జర్. సో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి సి పోర్ట్ కేబుల్ ఇచ్చారు. అండ్ మనకి బాటంలో ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ మనం కొంతసేపు పక్కన పెట్టేద్దాం. దీనికి కవర్ ఇచ్చారు, ఒకసారి కవర్ తీసేద్దాం. ఇది గైస్ రియల్మీ 7 Pro. నేను ఆల్రెడీ చెప్పాను కదా 1 month ఆల్రెడీ యూస్ చేశానని. సో అందుకే ఇది మొబైల్ ఆన్ చేసి అయితే ఉంది. ఇప్పుడు మీకు ఇది ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పేద్దాం. దీని బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ కేస్ అయితే ఇచ్చారు. సో ఇది ఫినిష్ అయితే చాలా స్మూత్గా ఉంది. బట్ గ్లాస్ కేస్ అయితే కాదు, జస్ట్ పాలికార్బోనేట్ అంటే ప్లాస్టిక్ కేస్ అయితే వచ్చింది. అండ్ మనకి సైడ్ చూసుకున్నట్లయితే ఒక రింగ్లా ఇచ్చారు కదా, సైడ్ కూడా మనకి మెటాలిక్ అయితే ఏమి ఇవ్వలేదు. సో సైడ్స్ కూడా మనకి ప్లాస్టిక్తోనే వచ్చింది. అండ్ ఇది చూసుకున్నట్లయితే గొరిల్లా గ్లాస్ 3తో అయితే వచ్చింది ఫ్రంట్ మనకి. అండ్ దీని వెయిట్ చూసుకుంటే 182 grams అయితే ఇది వెయిట్ ఉంది. అండ్ దీని ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 65W ఛార్జర్ అయితే ఇచ్చారు దీనికి. సో ఇది వీళ్ళు చెప్పినట్లయితే ఫుల్ ఛార్జింగ్ ఎక్కడానికి 32 minutes అయితే పడుతుందని చెప్పారు. బట్ నేను టెస్ట్ చేశాను, నాకు ఫుల్ ఛార్జింగ్ అయితే అవ్వడానికి 42 minutes పట్టింది. సో వాళ్ళు చెప్పిన దాని కొంచెం వేరియేషన్ అయితే ఉంది. బట్ 42 minutes అనేది చాలా మంచి విషయం అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాటరీ దీని వచ్చేసి 4500 mAh బ్యాటరీ ఉంది. ఇది నాకు అరౌండ్ 1 day వచ్చేస్తుంది నాకు ఫుల్ డే మీడియంగా యూస్ చేస్తే. మీరు ఇన్ కేస్ హెవీ యూజర్ అయితే కనుక మీకు అరౌండ్ 7 to 8 hours అయితే వస్తుంది. బట్ నాకు ఇది 1 full day వచ్చింది సింగిల్ ఛార్జ్కి. అండ్ దీనిలో చూసుకున్నట్లయితే రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. సో ఇది మనం యూస్ చేసి వేరే మొబైల్స్ అండ్ వేరే చిన్న ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీనికి కెమెరా చూసుకున్నట్లయితే మనకి 4 cameras అయితే వచ్చాయి. ఇందులో మనకి 4 cameras చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరా 64MP కెమెరా అయితే వచ్చింది. అది సోనీ IMX682 సెన్సార్తో అయితే వచ్చింది. ఇది చాలా చాలా మంచి విషయం. ఇందులో మనకి సోనీ టెక్నాలజీ అయితే యూస్ చేశారు కెమెరాకి. సో పిక్చర్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి, నేను ఆల్రెడీ ట్రై చేశాను. అండ్ మనకి మెయిన్ కెమెరా 64MP కెమెరా చూసుకున్నట్లయితే f1.8 అపర్చర్తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 8MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది దీనిలో, అది f2.3 అపర్చర్తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మ్యాక్రో కెమెరా చూసుకున్నట్లయితే 2MP కెమెరా విత్ f2.4 అపర్చర్. అండ్ నెక్స్ట్ పోర్ట్రేట్ కెమెరా కూడా ఉంది, 4th కెమెరా, అది 2MP కెమెరా విత్ f2.4 అపర్చర్తో అయితే వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇది 32MP కెమెరా విత్ f2.5 అపర్చర్. మీకు ఒకసారి కెమెరా శాంపుల్స్ అండ్ వీడియో శాంపుల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అది మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వీడియో రికార్డింగ్ చూసుకున్నట్లయితే కనుక 4K వరకు ఇది సపోర్ట్ చేస్తుంది రికార్డింగ్ మనకి. సో మనం 4K వీడియో రికార్డ్ చేయొచ్చు, దట్ టు 30 FPSలో. అండ్ 1080pలో కూడా రికార్డ్ చేయొచ్చు, అది 60 FPS అండ్ 30 FPS సపోర్ట్ కూడా ఉంది. అండ్ 720pలో రికార్డ్ చేసుకున్నట్లయితే అది కూడా 60 FPS అండ్ 30 FPSలో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో మీకు ఒకసారి శాంపుల్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి.
ఫ్రెండ్స్, రియల్మీ 7 Pro ఫ్రంట్ క్యామ్తో వీడియో రికార్డ్ చేస్తున్నాను. నా వాయిస్ క్వాలిటీ చెక్ చేసుకోండి అండ్ స్టెబిలైజేషన్ కూడా మీరు చెక్ చేసుకోండి దీనిలో. హాయ్ ఫ్రెండ్స్, రియల్మీ 7 Pro బ్యాక్ క్యామ్తో ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీరు నా వాయిస్ క్వాలిటీ చెక్ చేసుకోండి అండ్ వీడియో స్టెబిలైజేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియో స్టెబిలైజేషన్ అయితే బాగానే ఉంది, స్టేబుల్గానే వస్తుంది ఇది. చూసారు కదా గైస్, మీరు వీడియో శాంపుల్స్ అండ్ ఇమేజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. దీని కెమెరా క్వాలిటీ చాలా చాలా బాగుంది, ఎందుకంటే సోనీ IMX సెన్సార్ యూస్ చేశారు. సో మనకి హార్డ్వేర్ అనేది చాలా సపోర్టబుల్గా ఉంది. బట్ కొంచెం కెమెరా డ్రైవర్స్ అనేవి వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత మేబీ ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు. సో పర్ఫార్మెన్స్ అనేది వన్స్ అప్డేట్ వచ్చిన తర్వాత ఇంకా బెటర్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇది 6.4 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే వచ్చింది. 6.4 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే. సో ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. అండ్ మనకి ఈ డిస్ప్లే రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 2400 ఇంటూ 1080p పిక్సెల్ వరకు ఇదైతే ఇచ్చారు దీని డిస్ప్లే రెజల్యూషన్. అండ్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. సో దీని రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. దీని ఫింగర్ ప్రింట్ కోసం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీని మెమరీ చూసుకున్నట్లయితే కనుక ఇది 6GB అండ్ 8GB వేరియంట్లో అయితే అవైలబుల్గా ఉంది. నేను ఆర్డర్ పెట్టింది ఇది 6GB వేరియంట్. సో మీరు ఇంగ్లీష్ కావాలనుకుంటే కనుక 8GB కూడా తీసుకోవచ్చు. అండ్ దీని ఇంటర్నల్ మెమరీ చూసుకున్నట్లయితే కనుక 128GB అయితే ఇచ్చారు. 6GB అండ్ 8GBకి కూడా 128 ఇంటర్నల్ మెమరీ ఇచ్చారు. అండ్ ఎక్స్పాండబుల్ మెమరీ అప్ టు 256GB వరకు దీనికి సపోర్ట్ అయితే ఉంది. అండ్ దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే కనుక క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G అయితే ఇచ్చారు. సో నేను దీనిలో గేమ్స్ అండ్ చాలా పర్ఫార్మెన్స్ అయితే చేశాను. ఇది రెస్పాన్స్ చాలా క్విక్గానే ఉంది, నాకు ఎక్కడైతే లాగ్ అయితే ఏం కనిపించలేదు. సో నేను దీనిలో PUBG, ఫ్రీ ఫైర్ అండ్ మోటల్ కంబ్యాక్ట్ అలాంటి హై అండ్ గేమ్స్ కూడా ఆడి చూశాను. నాకైతే లాగ్ అయితే ఎక్కడ కనిపించలేదు. అండ్ దీని హీటింగ్ ప్రాబ్లం కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు. మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే కనుక దీని రెస్పాన్స్ చాలా స్పీడ్గా ఉంది. ఎన్ని అప్లికేషన్స్ యూస్ చేసినా కానీ నాకు మొత్తం రెస్పాన్స్లో అయితే ఏమీ నాకు డిఫెక్ట్ అయితే అంత అనిపించలేదు. సో దీనిలో ల్యాగ్స్ కానీ గేమింగ్ పర్ఫార్మెన్స్లో కానీ ఎటువంటి ఇష్యూస్ లేవు. అండ్ నెక్స్ట్ దీని సౌండ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే కనుక దీనిలో 3.5mm జాక్ అయితే ఇచ్చారు. ఇక్కడ బాటంలో చూసుకున్నట్లయితే 3.5mm ఆడియో జాక్ ఇచ్చారు. ఇది డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది. సో మనకి ఇయర్ ఫోన్స్ కానీ బ్లూటూత్ వైర్లెస్ కనెక్షన్ కానీ కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకి సాంగ్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. క్లారిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీనిలో డ్యూయల్ స్టీరియో విత్ డాల్బీ అట్మాస్ సిస్టమ్ అయితే ఉంది. మీరు టాప్లో చూసుకుంటే మీకు ఒక ఇయర్ పీస్ కనిపిస్తుంది కదా, ఇది మనకి ఇయర్ పీస్ కమ్ స్పీకర్గా అయితే యాక్ట్ చేస్తుంది. అండ్ మనకి బాటంలో ఒక స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. సో ఇవి రెండు కాంబినేషన్స్తో మనకి డ్యూయల్ స్టీరియో అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా చాలా మంచి విషయం అని చెప్పాలి. ఈ ప్రైస్ రేంజ్లో మనకి డ్యూయల్ స్టీరియో డాల్బీ అట్మాస్ అయితే ఇచ్చారు. అండ్ దీని సిమ్ చూసుకున్నట్లయితే కనుక మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు, మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ అయితే ఇచ్చారు. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇందులో సిమ్ కార్డ్స్ అయితే వేసాను, చూసారు కదా గైస్. దీనిలో మనకి 2 సిమ్ కార్డ్స్ అండ్ ఒక మెమరీ కార్డు వేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా చాలా మంచి విషయం అని చెప్పాలి. హైబ్రిడ్స్లో అయితే వీళ్ళ ఇవ్వలేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక దీని OS చూసుకున్నట్లయితే కనుక మీకు ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. అబౌట్ ఫోన్ ఇక్కడ మీరు OS చూసుకుంటే కనుక రియల్మీ UI వర్షన్ 1.0 అయితే వచ్చింది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకున్నట్లయితే కనుక ఆండ్రాయిడ్ వర్షన్ మనకి 10th అయితే ఇది మనకి ప్రొవైడ్ చేశారు. దీనిలో ప్రొవైడ్ చేసిన సెన్సార్స్ మనం చూసుకున్నట్లయితే కనుక మ్యాగ్నెటిక్ సెన్సార్, IR సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సలరేషన్ సెన్సార్ అండ్ గైరోమీటర్ కూడా ఇచ్చారు. సో దీనిలో సెన్సార్స్ అయితే ఆల్మోస్ట్ చాలా బాగానే ఇచ్చారు, ఏమీ మిస్ చేయలేదని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది మనకు వచ్చేసి గ్రే కలర్ అయితే ఉంది. దీనిలో బ్లూ కలర్ వేరియంట్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు ఇన్ కేసు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కనుక మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోండి. మీకు 2 కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ సో ఇప్పుడు మనం దీనిలో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం.
దీనిలో ప్రోస్ చూసుకున్నట్లయితే కనుక 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్టబుల్గా ఉంది. సో ఇది చాలా చాలా మంచి విషయం. అంటే మనకి 20,000 బడ్జెట్లో 65 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేశారు. ఇది మంచి ప్రో కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది చాలా అడ్వాంటేజ్ దీనికి. అండ్ కెమెరా చూసుకున్నట్లయితే కనుక సోనీ IMX682 సెన్సార్ అయితే వీళ్ళు యూజ్ చేశారు కెమెరాలో. సో ఇది కూడా చాలా చాలా మంచి విషయం. దీనివల్ల మనకి ఫొటోస్ అనేవి చాలా స్టన్నింగ్ ఫొటోస్ అయితే మనం షూట్ చేసుకోవచ్చు. వీడియో కూడా చాలా క్లారిటీగా రికార్డ్ అవుతుంది. ఇది నేను ఆల్రెడీ చెక్ చేశాను. అండ్ డిస్ప్లే చూసుకుంటే కనుక మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే వెళ్ళిచ్చారు. దట్టు 6.4 ఇంచెస్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే. ఇది కూడా దీనిలో మంచి అడ్వాంటేజ్. అండ్ డ్యూయల్ స్టీరియో విత్ డాల్బీ అట్మాస్, మీకు చెప్పాను కదా డ్యూయల్ స్టీరియో డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ ఉంది. సో ఇది కూడా చాలా మంచి విషయం. సో దీనిలో పాజిటివ్ పాయింట్స్ అయితే ఇవి. అండ్ ఇప్పుడు మనం దీనిలో కాన్స్ గురించి చూసుకుందాం. దీనిలో కాన్స్ చూసుకుంటే మనకి మేజర్గా ఇది పాలికార్బోనేట్తో ఇచ్చారు. ఫినిష్ అండ్ ఎవ్రీథింగ్ స్మూత్గా ఉంది, కానీ బిల్ట్ క్వాలిటీ అయితే అంత లేదు. మనకి ఇది పాలికార్బోనేట్కి బదులు గ్లాస్ ఇచ్చుంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఇది అంత ప్లాస్టిక్ వాళ్ళ ఫీల్ అయితే అంత లేదు. గ్లాస్ ఇచ్చుంటే చాలా బెటర్గా ఉండేది. అంటే ఈ ప్రైస్ రేంజ్లో గ్లాస్ ఇచ్చుంటే బాగుండు కొంచెం. అండ్ దీనిలో ఇంకొకటి చూసుకుంటే కనుక ఈ సైడ్స్ కూడా కొంచెం మనకి మెటాలిక్ రింగ్ ఇచ్చుంటే బెటర్ అన్న ఒపీనియన్. ఎందుకంటే ఇది కింద పడినప్పుడు కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి త్వరగా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీనిలో మెయిన్ నాకు నచ్చినది ఏంటంటే కాల్ రికార్డింగ్. మనకి ఇందులో కాల్ రికార్డింగ్ ఇచ్చారు, బట్ ఆటో కాల్ రికార్డింగ్ అయితే ఇందులో ఏం లేదు. అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాల్కి కాల్ రికార్డింగ్ అయితే మనం ఎనేబుల్ చేసుకోవాలి. దానంతటా అదైతే ఇది ఎనేబుల్ అయితే అవ్వదు. సో ఇది కూడా నాకు కొంచెం మైనస్ పాయింట్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం కాల్ రికార్డింగ్ చేస్తే గనక అదర్ పర్సన్కి కూడా మనం కాల్ రికార్డింగ్ చేస్తున్నామని నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కాల్ రికార్డింగ్ చేస్తాం అనుకోండి, అదర్ యూజర్కి కూడా వినిపిస్తుంది యువర్ కాల్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని చెప్పి వాళ్ళకి ఒక వాయిస్ ఓవర్ అయితే వెళ్తుంది. సో ఇది నాకు అంత ప్రైవసీ అనిపించట్లేదు. ఐ హోప్ నెక్స్ట్ అప్డేట్లో రియల్మీ కవర్ చేస్తుందని అనుకుంటున్నాను. సో ఇది గైస్ ఆల్ అబౌట్ రియల్మీ 7 Pro. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? సారీ మర్చిపోయాను. ఫైనల్గా ఈ ప్రైస్ రేంజ్లో మీరు ఇది కొనచ్చా లేదా అని నన్ను అడిగితే దీనిలో కాన్స్ కంటే కూడా ప్రోసే చాలా ఎక్కువ ఉన్నాయి. దట్టు కూడా ఇది 20,000 బడ్జెట్లో వచ్చింది కాబట్టి ఇది నేను కొనచ్చని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్లో దీనికి చాలా మంచి ఫీచర్స్ అనేవి వాళ్ళు ఇచ్చారు. సో మీరు డౌట్ లేకుండా ఈ ప్రోడక్ట్ని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంతే గైస్, ఎలా ఉంది? ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే కనుక కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దయచేసి దాన్ని ప్రెస్ చేయండి. అండ్ దాని పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.